బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. అనౌన్స్మెంట్ చేయాలి. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యత తీసుకున్నవారు నెరవేర్చాలి కదా అంటూ ప్రశ్నించారు ఆయన. పద్ధతి ప్రకారం పని చేయండి, పని చేయడం నేర్చుకోండి అంటూ వాళ్ళపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై సీఎం చంద్రబాబు మండిపడుతున్న విజువల్స్ ని మనం లైవ్ లో చూస్తున్నాం. ఆయన ఉంటారు కదా, ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం అంటే పద్ధతి ప్రకారం పని చేయండి అంటూ హెచ్చరిస్తున్నారు. ఒక విధమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన. అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత తీసుకున్న వారు నెరవేర్చాలి కదా అంటూ వారిని ప్రశ్నిస్తూనే వారిపై మండిపడ్డారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి అన్నారు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై సీఎం మండిపడ్డారు. 2,000 మంది పడతారు అనుకున్నప్పుడు 2,500 మందిని లోపలికి ఎందుకు పంపించారు అంటూ ప్రశ్నించారు అధికారులను. సో కూర్చున్నప్పుడు పరిస్థితిని మీరు ఎప్పటికప్పుడు అంచనా వేయాల్సిన బాధ్యత కూడా మీపై ఉంది కదా అంటూ కూడా ఆయన మండిపడ్డారు. అక్కడ అధికారులను ఆరా తీస్తున్నారు. ఘటన జరిగినప్పుడు మీరంతా ఏం చేస్తున్నారంటూ ఆయన వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు. బాధ్యత తీసుకున్న వారు నెరవేర్చాలి కదా అంటూ వారిపై కొన్ని ప్రశ్నలు వేశారు. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి అంటూ కూడా వారిపై చురకలంటించారు. టీటీడీ ఈవో, కలెక్టర్, ఎస్పీ అధికారులపై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. 2,000 మందే పడతారు అనుకున్నప్పుడు 2,500 మందిని లోపలికి ఎందుకు పంపించారు అని వారిని ప్రశ్నించారు. భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి బాగానే ఉందన్న అధికారులు బయటకు వదిలేటప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని అధికారులు వివరణ ఇచ్చారు. ఆ వివరణతో మండిపడ్డారు సీఎం చంద్రబాబు. బైరాగి పట్టేటి దగ్గర బాధ్యతలు తీసుకున్న ఆఫీసర్ ఎవరు అని కూడా ప్రశ్నించారు. అయితే ఏర్పాట్ల విషయంలో ఎందుకింత వైఫల్యం జరిగిందంటూ కూడా వారిని ప్రశ్నించారు. విమానాశ్రయం నుంచి దిగగానే నేరుగా మంత్రులు సీఎం చంద్రబాబును కలిశారు. సో కలిసి వాళ్ళు చూసిన బాధితులకు సంబంధించిన వివరాలన్నీ కూడా మంత్రులు తెలియజేశారు. ఆపై అధికారులను ఒక్కొక్కరుగా పిలిచి మరీ ఆయన ప్రశ్నిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకింత నిర్లక్ష్యం వహించారంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు సీఎం చంద్రబాబు. Abu an officer, sir. బైరాగి పట్టేడలో తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించారు చంద్రబాబు. అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బాధ్యత తీసుకున్న వారు నెరవేర్చాలన్నారు ఆయన. పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు జరిగింది? నో ఎక్స్క్యూజెస్, ఇనఫ్ క్రౌడ్స్. నేను అడిగింది ఏమంటే క్లియర్, అదే ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఆన్సర్ దాట్. ఎవ్రీబడి చెప్తున్నా, పద్ధతి ప్రకారం పనిచేసి తెలుసుకోండి.
బాధ్యత తీసుకున్నప్పుడు బాధ్యత నెరవేర్చాలి. మీరంతా తమాషా అనుకోవద్దు. నాకు అడిగింది అని చెప్పాలి. ఎందుకు జరిగింది? ఈ యొక్క ఆన్సర్ నో ఎక్స్క్యూజెస్, ప్రౌడ్స్. నేను అడిగింది ఏమంటే క్లియర్, అన్ని ఇక్కడ టికెట్ టోకన్స్ ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదు? ఆన్సర్ దాట్. ఎవ్రీబడి బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.